అంటే ఇలా చేసుంటే బాగుండేది అనుకుంటే నేను విన్నాను కదండి. ఏమనుకున్నానంటే ఎవరితో మాట్లాడేవారు కాదండి. కొంతమంది వ్యక్తులతో మాట్లాడేవారు. అది మార్చుకుని ఉంటే బాగుండేది మొదటి నుంచి. ఇప్పుడు ఇంక మీరు అన్నట్టు ఏం చేయలేమండి. అలాగే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఇంకా కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు, నీటిపారుదల, పోలవరం ప్రాజెక్టుకి అప్పుడు షర్మిలమ్మ గారు రొటీన్ డైలాగ్స్ ఉన్నాయండి. నువ్వు పోలవరం కంప్లీట్ చేయలేదు, రోడ్లు వేయలేదు, మామూలు డైలాగులే. అందరూ అనేవి ఆవిడ కూడా రిపీట్ చేస్తుంది. కానీ ఆవిడ కొద్దిగా ఇంట్లో జరిగిన విశేషం అసలు ఏం జరిగిందో చెప్తే బాగుండదు అనిపించిందండి అందరికీ. ఏం జరిగింది, అన్నకేం జరిగింది, అసలు ఎందువలన తెలంగాణకి వెళ్ళింది, ఎందువలన మళ్ళీ ఏపీకి వచ్చింది, ఇంట్లో జరిగిన విశేషాలు. ఇంకేం కొత్తగా ఉందా ఇది? ఆ, కొత్తగా ఉన్నట్టుంది హిందూ రాజకీయాలకు. నీలం సంజీవ్ రెడ్డి ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినారు, దేశానికి అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ చేసినారు. ఆయన ఇంట్లోనే లేవా సమస్యలు? కరిమల్నాగిరెడ్డి ఆయన బామర్దే కదా. మరి వాళ్ళు ఒక కమ్యూనిస్ట్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని తరతరాలుగా వస్తానట్టేనండి. ఇది కొత్తగా వచ్చినట్టు ఏం కాదు. ఇప్పుడు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు, ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఒకరికొకరు విమర్శలు కూడా చేసుకున్నారు. మరి ఇప్పుడు అంతే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయినాక కాంగ్రెస్ పార్టీ తరఫునే మాట్లాడాల్సింది ఉంటుంది. ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం మీదనే విమర్శలు ఎక్కువ ఉంటాయి. కుటుంబంలో జరిగినది ఎందుకు చెప్పాలా? ఏం చెప్తారు, ఏమని చెప్తారు? ఎవరైతే వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రజల్లో పెడతారా? వాళ్ళకి జరిగేటి జరుగుతాయి. అంటే ప్రజలందరూ ఆశిస్తున్నారండి, మా అన్నయ్యలు తిట్టాడు, లేకపోతే మా అన్నయ్య ఎలా అన్నాడు. ఎవరు ఆశించినారు, ఎవరు చెప్పారు? కొత్తగా అడుగుతున్నారు. అంటే వాళ్ళు అనుకున్నారు ఇంకైనా కొత్తగా ఏం చెప్తారు, చూసారు, ఏమి చెప్పరు అంట. అంటే ఆస్తుల విషయమా? మీరైతే ఈ దినం మరి అడుగుతున్నారు కానీ ప్రశ్న రాజకీయ అనుభవం ఉంటే ఎవరు అడగరు. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆస్తులు గొడవలు ఉన్నాయా, లేకపోతే ఆస్తులు గొడవలు ఏం గొడవలు? పార్టీలో చేరింది, పార్టీ అధ్యక్షత ఉంది, దాని ప్రకారం మాట్లాడు. అంటే బాబా హత్య ఒకటి అదొకటి గొడవ ఉంటుందండి వాళ్ళ కుటుంబంలో. బాబా హత్య ఒకటి గొడవ ఉంటుంది. అది సరేలే, అది వేరు సమస్య. అది ఏమికేం సంబంధం. ఇక మరి జనసేన టీడీపీ రెండు కలిసినాయండి. అంటే ఈ సీట్లు పంపకాలు ఎలా ఉండొచ్చు? అంటే వాళ్ళు ఎలా చేసుకుంటారో మనం చూద్దాం. మీకేమన్నా ఇన్ని ఇవ్వచ్చు మీరు అనుకుంటున్నారు? అలాగే అది ఎట్లా మీ మాట ఎవరు వింటారు అనుకోండి, ఊరికినే కాదు. నేనేమన్నా వాళ్ళ ప్రైవీ కాదు, వాళ్ళ డిస్కషన్స్లో పాల్గొన్నాను కాదు. నేనేదో పత్రికల్లో వచ్చే వార్తలో చూసి నా అనుభవాన్ని బట్టి మీరు ఎవరన్నా ఏమన్నా అడిగితే చెప్పేది. అంకె సంఖ్య ఎట్లా చెప్పగలుగుతాం? ఇద్దరు అయితే కలిసి పోటీ చేసేదానికి నిర్ణయం తీసుకుని వాళ్ళే బహిర్గతంగా చెప్పినారు. వాళ్ళ ఇప్పుడు రాజకీయంగా కూడా తిరుగుతున్నారు. మన సంక్రాంతి వేడుకలకైతేనే ఆయన వెళ్ళటము, తర్వాత కలిసి సమావేశాలు ఏర్పాటు చేయడము, చర్చించుకోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేసుకుంటారు. నా సంఖ్య ఇంత అంత అని చెప్పలేను. 50 అనేది 40 అనేది నేను సంఖ్య చెప్పలేను. వాళ్ళిద్దరూ అయితే ఒక అవగాహనకు వచ్చినారు. 2-3 సీట్లు అటో ఇటో పంచుకుంటారు. ఇప్పుడు టీడీపీ జనసేనకి ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటంటే వామపక్షాలతో కలవచ్చా, లేదంటే బీజేపీతో కలవచ్చా అనేది. అంటే ఎవరితో కలిస్తే బాగుంటుంది అంటారు? అంటే ఆంధ్ర ప్రజలైతే కామన్ పీపుల్ నేను అడుగుతున్నానండి, బీజేపీతో కలవకూడదు అంటారు. కానీ వాళ్ళకు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు చెప్పగలరా? అంటే వామపక్షాలతో కలిస్తే మంచిది అంటారా, బీజేపీతో కలిస్తే బాగుంటుంది అంటారా? జనసేన టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బీజేపీకి కూడా పెద్ద నాయకత్వం లేదు. ఒకప్పుడు బాగానే ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు, పై స్థానాలకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు. సూర్యప్రకాష్ రెడ్డి అని, తర్వాత వెంకయ్య నాయుడు అని మంచి మంచి వ్యక్తులే ఉన్నారు. ఇప్పుడు అంత సామర్థ్యం ఉండే నాయకత్వం లేదు బీజేపీ తరఫున. ఓట్ బ్యాంకులు కూడా లేవాడ. ఓట్ బ్యాంక్ అంటే ఎంతో అంత అనుకూలమైనది, ప్రతికూలమైన ఓట్లు ఉంటాయి కదా, అట్లా ఆ పరిస్థితి కూడా లేదు. మూడోది మోడీ ప్రభావం కూడా ఈడ వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకంటే పార్టీ ఉండాలా, సంస్థాగత నిర్ణయాలు తీసుకున్నాలా, అది ప్రజల్లోకి తీసుకోవాలా, అవన్నీ చేసేదానికి. అదేవిధంగా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బాగా బలంగా ఉండేవి ఆంధ్రాలో. ఒక స్టేజ్లో అయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో అయితే కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు అధికారంలోకి వస్తుందా అనే అభిప్రాయం ఉండే. అటువంటి వాళ్ళు కూడా స్లోగా ఇప్పుడు ట్రేడ్ యూనియన్ యాక్టివిటీకి కొన్ని రోజులు పరిమితమైంది. ఆ ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ పోయింది. ఇప్పుడు ఆ పార్టీ కూడా బలహీనంగానే ఉంది. అందువల్ల బీజేపీతో పోతా, కమ్యూనిస్టులతో పోతా అనేది పెద్ద ఆలోచించేసేదేమీ లేదు.
ఉమ్. వాళ్ళు స్వతంత్రంగానే పోవచ్చు అంటారు. పోవచ్చు, వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇద్దరు కలిపి వెళ్ళొచ్చు. కానీ వీళ్ళేమంటారంటే ఇద్దరు ముగ్గురు నాయకులను అడిగాను, ఎందుకంటే ఇలాగా బీజేపీ అని అంటున్నారు అడిగాను. అడిగితే రేపు ఒకవేళ మేము గెలిస్తే కేంద్రంతో సఖ్యతతో ఉండాలి, వచ్చేది కేంద్రంలో కూడా అది ఏ పార్టీ మాకు బీజేపీ ఉంటే బాగుంటుందని అంటున్నారు వాళ్ళు. ఎవరు అనుకోరులేండి. ఇప్పుడు వీలున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అండర్స్టాండింగ్ లేక వచ్చినారు. ఆయన కొయిలేషన్ తీసుకోలేదు కదా, బీజేపీకి సీట్లు అలకేట్ చేయలే. మాకు వచ్చిన ఎంపీ సీట్లన్నీ మీకు మద్దతు ఇస్తాము అనేది ఒక అండర్స్టాండింగ్లో నడుచుకుంటున్నారు. అది ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య అయ్యే సత్సంబాలు ఇంతవరకు కొనసాగుతున్నాయి. రేపు వాళ్ళకు కూడా ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్పచ్చు కదా, మాకు వచ్చిన సీట్లు మీకు ఇస్తాంలే అని చెప్పచ్చు. ఇటువంటి ఏమైనా అండర్స్టాండింగ్లు ఉంటాయి కానీ పొత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈయన జైలుకి వెళ్ళి వచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు జైలు శాఖ అన్ని కూడా చూసుంటారు అప్పుడు. మరి ఆ యొక్క జైలుకి వెళ్ళటం వలన సింపతి అని పెరుగుతుంటారా జనసేనకి టీడీపీ కోయిలేషన్కి? ఆయన అరెస్ట్ చేసిన విధానంలో కొంత ఏంది ఈ పరిస్థితి, 70 ఏళ్ళ వయసులో వచ్చిన వాళ్ళను ఇటువంటిది, అందులో ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది జరిగిందో లేదో ఎవరికి తెలియదు. అది కేసు అంత పగడ్బందీ కేసు కాదు, ప్రజలకు సంబంధం లేని కేసు. అందులో స్కిల్ డెవలప్మెంట్లో నైపుణ్యం పొందిన చాలామంది ఐటీ విద్యార్థులకు వాళ్ళు ఉద్యోగాల్లో చేరి అందుకే ఇక్కడ ఆయనకు మద్దతుగా ఉద్యమం నడిచినప్పుడు, అజిటేషన్ జరిగినప్పుడు ఈ హైదరాబాద్లో ఎక్కువ జరిగింది. హైదరాబాద్లోనే జరుగుతుంటే వాళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడి మళ్ళీ నోరు కరుచుకున్నారు అనుకోండి. మీరు పోయి అక్కడ చేసుకోండి, ఇక్కడేం పని అని ఒక మాటని మళ్ళీ సర్దుకున్నారు. దాన్ని రెక్టిఫై చేసుకునే దానికి ప్రయత్నం చేసినారు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది రండి. అట్లా ఎందుకు హైదరాబాద్లో జరిగింది అంటే, అక్కడ ఐటీ సంస్థలన్నీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడే స్టార్ట్ చేసినారు కాబట్టి ఈ సంస్థల్లో పనిచేస్తే హైదరాబాద్లో ఎక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళంతా మద్దతు ప్రకటించినారు కదా. దానివల్ల ఏమైంది, ఆ అరెస్ట్ అక్రమమైన కేసు అనేది ప్రజల్లో ఒక విధమైన ఇంతమంది పిల్లలు చదువుకున్నారంటే వీళ్ళు ప్రతి పల్లెలోనూ ఉంటారు కదా, ఎవరో ఒక స్కిల్ డెవలప్మెంట్ చదివి తర్వాత ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు ప్రతి పల్లెలోనూ ఉంటారు. వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు మాకు న్యాయమే జరిగింది కదా, ఏమన్యాయం జరిగింది, ఊరికి అనవసరంగా అరెస్ట్ చేసినారు అనేది ఒకటి మాట్లాడుతుంటారు. దానివల్ల ఏమైందంటే సింపతి పెరిగింది ఆయనకు. అరెస్ట్ అయిన తర్వాత సింపతి పెరిగి ఆయన నిద్రపోతున్న మేల్కొల్పినట్టు అయింది. నిద్రపోతున్న వ్యక్తిని మేల్కొల్పినట్టు అయింది. ప్రజల్లో ఒక విధమైన ఆయన తిరిగేసరికి ఒక విధమైన సింపతి ఏర్పడింది. అంటే మళ్ళీ జైలుకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు సార్? ఇంకా ఏమిటి జైలుకి వెళ్తాడు రోజు? ఏం పని లేదా ఆయనకు? ఈయనకు పని లేదా? ఈయనకు అదే ఆయన మీద కేసులు పెట్టే పనేనా ఈయనకు? ప్రజలను చూసుకోవాలా, రేపు ఓట్లు చూసుకోవాలా, పార్టీని నడిపించుకోవాలా, అభ్యర్థులను పెట్టుకోవాలా, ఈ పని ఎంత ఉంది. అందులో నోటిఫికేషన్ వచ్చినాక అపధర్మ ముఖ్యమంత్రులు అవుతారు కదా, ముఖ్యమంత్రులు కాదు, పూర్తి స్థాయి ముఖ్యమంత్రులు కాదు. ఆయన ప్రతిపక్షంలో తిరుగుకోవాల్సిందే, పార్టీని నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన వాళ్ళంతా వారం 10 రోజులే కదా, ఇప్పుడేం అరెస్ట్ ఉంటాయి, ఎప్పుడేం కేసులు పెట్టుకుంటారు. అది